పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ బుక్ పోస్టర్ విడుదల చేసిన కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జ్ కర్రా జయసరిత. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండే జరుగుతున్నాయి. ఒకటి విధ్వంసం, రెండు రెడ్ బుక్ రాజ్యాంగం. ఎందుకంటే ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా వాళ్ళని కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగానికి ధీటుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిజిటల్ బుక్ అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి డిజిటల్ బుక్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. మీరు డిజిటల్ బుక్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని అంటే /digital book and /YSRCP.com ఎంటర్ అయ్యి తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత ఓటీపీ నెంబర్ ఇవ్వాలి, ఆ తర్వాత మీ లొకేషన్ అలాగే కెమెరా పర్మిషన్ వస్తుంది. తర్వాత మీరు మీకు సంబంధించి ఏ నియోజకవర్గంలో అయితే మీకు అన్యాయంగా కేసులు పెట్టారో ఆ వివరాలను దాంట్లో మీరు ఎంటర్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మీ దగ్గర ఇంకేమన్నా ఆధారాలు ఉంటే అవి కూడా ఎంటర్ చేయాలి. మొత్తం మీద ఇవన్నీ తీసుకొని అవి ఈ డిజిటల్ బుక్లో స్టోర్ అయి ఉంటాయి. అలాగే రెండోది ఏంటంటే ఇందులో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి IVRS అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది. IVRSలో ఆ ఫోన్ నెంబర్ చేయగానే 04097171718 దీనికి చేస్తే బీప్ సౌండ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు మీ నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే అప్పుడు ఎవరి మీద అన్యాయంగా కేసులు పెడితే దాని మీద మీరు వివరాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అవి కూడా దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు అన్నీ కూడా తీసుకుంటారు వివరాలు. ఆ తర్వాత అవన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లోనూ IVRSలో స్టోర్ అయి ఉంటాయి. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే ఈ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెట్టారో వాళ్ళ మీద తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుని శిక్ష పడేలాగా చేయడానికి అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ బుక్ని ఉపయోగించుకొని వలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.